Nerede konuşacaksın? ఇవాళ నల్ల చెరువులోని జెండా సెట్ సెంటర్లో మా మైనారిటీ సోదరులందరితో కూడా ఒక కార్నర్ మీటింగ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఇప్పటిదాకా మైనారిటీ సోదరులను ఉద్దేశించి ఎన్నో రకాలైన దుష్ప్రచారాలు జరుగుతూ వారి పట్ల భయాందోళనకు గురి చేస్తూ మభ్యపాటుకు గురి చేస్తూ ఈ వైకాపా ప్రభుత్వం రకరకాల పన్నాగాలు పన్నుతా వారిని ఇబ్బంది పెడతా వస్తుంది. వాటన్నిటినీ మేము ఉద్దేశించి ఆ అబద్ధాలన్నింటినీ తిప్పికొడుతూ వారికి జరిగేది నిజాలేంటి అని చెప్పడానికి ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకొని వారికి నిజమైన సంక్షేమం అంటే ఏంటో, అభివృద్ధి అంటే ఏంటో, వారికి ఇవ్వబోయే పథకాలు ఏంటో, లేకపోతే వారిని ఏ దిశగా మేము రేపు అభివృద్ధి పదంలోకి పరిగెత్తించబోతున్నామో వారికి చెప్పి ఇప్పటికే వారిని ఎన్నో రకాలైన మార్పులకి గురి చేశాము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అవి అర్థం చేసుకొని మాకు సంఘీభావం తెలుపుతూ మాకు మద్దతు పలుకుతూ ఈరోజు మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి ఈరోజు ఇక్కడ ఒక మీటింగ్ పెట్టి అందరినీ ఉద్దేశించి నేను మాట్లాడేలాగా వీరు ఈరోజు ఇలా ఒక సిద్ధం చేశారండి ఈ సభని. కాబట్టి మా ఈ సభని జయప్రదం చేసుకుంటూ ఎంతోమంది ఇలాగ అపోహల్లో ఉన్న వాళ్ళకి ఒక దిశానిర్దేశం చేస్తూ మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నామండి. తాటాకు చప్పళ్ళకి సింహాలు భయపడవండి. ఎప్పుడు కూడాను ఎన్నో చప్పుళ్ళు చేస్తూ ఉంటారు. వాటన్నిటికీ భయపడతా ఉంటే మేము ముందుకి అంటే వాడికి దానికి కూడా మేము ఒక అవకాశం ఇచ్చి వారిని అవి విని వారికి ఏదో మేము ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు. ఈరోజు సర్వేలు ఉన్నాయి. ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా గడిచిన 5 ఏళ్లలో ఆంధ్ర రాష్ట్రం వెనక్కిపోయింది. మన చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో ప్రజలందరూ ఎంతో అద్భుతంగా అభివృద్ధి పదంలో ఉన్నారు. ఎన్నో అరాచకాల ఆక్రమణలకి గడిచిన 5 ఏళ్లలో మన ప్రజలు గురయ్యారు అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే బహిరంగ సభలో పేర్కొనడం జరిగింది. అలాంటి ప్రభుత్వానికి మనకి సెంటర్ నుంచి కూడా ఎలాంటి మద్దతు దొరకదు. రేపు కర్మగాలి లేదంటే రేపు వీళ్ళు ఏదైనా వీరి అరాచకత్వంతో ఒకవేళ ప్రభుత్వం వస్తే మాత్రం ప్రజలందరూ కష్టాల పాలు అవుతారు అని చెప్పి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారే సెలవు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. వారు ఎన్నో రకాలైన మాటలు చెప్తారు. ఆ మాటలని అంటే మొదటి నుంచి కూడా అబద్ధాల మీద నడక తప్ప వారికి నిజాలు చెప్పడం కానివ్వండి, నిజం వైపు ఉండడం కానివ్వండి తెలియదు. కాబట్టి అలాంటి దుష్ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళడం సర్వసహజం. మొదటి నుంచి కూడా అసలు 5 ఏళ్ల నుంచి మనం గమనిస్తే వాళ్ళు చేసింది ప్రచారం, ప్రదర్శన తప్ప ప్రజలకు ఏమీ అందుబాటులో ఉండడం కానివ్వండి, వారి సమస్యల పట్ల ఒక అవగాహన కానివ్వండి, సమస్యల పరిష్కారం పట్ల ఒక దిశా నిర్దేశం కానివ్వండి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానివ్వండి, ఇంతవరకు ఏదీ లేదు. 5 ఏళ్లగా జరగంది వారు ఒక 6-7 నెలల ముందు వచ్చి కూడా చేసేదేం లేదు. అలాగే గాలికి వదిలేశారు.
పోస్టర్ల రూపంలోనో, బ్యానర్ల రూపంలోనో, ప్రదర్శనల రూపంలోనో, లేదంటే ఓట్లకి నోట్ల రూపంలోనో రకరకాలుగా మభ్యపాటు పెట్టడమే తప్ప ప్రజల్ని వారి సమస్యల పరిష్కార దిశగా వారికి ఏం కావాలి, ఏం చేస్తే మంచిది అన్నది మాత్రం ఇంతవరకు ఆలోచించలేదు. అలాగ నేను తొందరగా రాకపోయినా, లేటుగా వచ్చినా ఎప్పుడు ప్రజల్లో ఉండి సమస్యల్ని పరిష్కరించే దిశగా నా పనితీరు ఉంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా నన్ను హక్కున చేర్చుకుంటున్నారు, ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఈరోజు మైనారిటీలు ఎన్నో రకాలైన వెనకబాటుకి గురయ్యారండి. నిజమైన కనీస మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే ఎప్పుడో వారికి బీఫామ్లు ఇచ్చి కూడా పట్టాలు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఇళ్ల స్థలాలు లేక, ఇళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారి వక్స్ భూములు కూడా లాగేసుకొని అన్యాక్రాంతం చేసి వాటన్నిటినీ కూడా వాళ్ళ నాయకులకి అందజేసి ఈరోజు అక్రమాలకు గురి చేసింది వైకాపా ప్రభుత్వం. అలాగే కనీసం మసీదులు, ప్రార్థనా మందిరాలు లేకుండా వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మా ప్రభుత్వం వచ్చి రాగానే ముందు నా వంతుగా ఇక్కడ ఉన్నవారికి కమ్యూనిటీ హాళ్ళు కట్టించడం కానివ్వండి, లేదంటే కబరస్థాన్లు ఇవ్వడం కానివ్వండి, అలాగే ఎన్నో రకాలైన సంక్షేమ పథకాలను మేము అందించడం, మదరసాలను కట్టిస్తాము అని చెప్పి ఇక్కడ మైనారిటీ సోదరులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నో రకాలైన మైనారిటీ సంక్షేమాలు 100 కోట్ల మనకి మంజూరు చేయడం జరిగిందండి ముస్లిం ఫెడరేషన్కి. ఆ 100 కోట్ల నిధుల ద్వారా ఎన్నో రకాల సంక్షేమ పథకాలు వారికి అందించబోతా ఉన్నాము. రేపు అది మన షాదీ తోఫా కానివ్వండి, లేదంటే మన రంజాన్ తోఫా కానివ్వండి, ఇలాంటి ఎన్నో రకాలైన పథకాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరవేస్తూ ఉంటాము. అలాగే ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు వారికి ఉద్దేశించి కొన్ని కోట్ల రూపాయలు నిర్దేశించడం జరిగింది ప్రభుత్వం. అవన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబానికి అందేలాగా నేను దగ్గరుండి చూసుకుంటానండి.